కీర్తన సంఖ్య 89 3వ భాగము. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయెను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయు సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతనిని నిలవబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పియున్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించియున్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమెన్, ఆమెన్.